వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రేమ వివాహం చేసుకున్నందుకు నాగలికి ఎద్దుల్లాగా కట్టి కర్రలతో కొడుతూ పొలం దున్నించి చితకబాదిన పెద్దలు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. ములుగు తెలంగాణ ఛత్తీస్గఢ్ రహదారి బంద్. స్టేషన్ గన్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పాము కలకలం. పోలీస్ కాలనీలో గోరింటాకు సంబరాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, పాణ్యం సంపద కన్నా సంస్కారం గొప్పదని, సంస్కారం సంపద నందిస్తుందని, సంపద సంస్కారం అందించడానికి నేటి యువత సంపదను వరించి సంస్కారం వదిలిపెడుతున్నారని, సంస్కారం కొరవడిచినచో సంపదనే ఆపదకు కారణమవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో పాణ్యం మండలం తుమ్మరాజుపల్లి గ్రామంలోని శ్రీ రామరామేశ్వర స్వామి దేవస్థానం నందు గత 4 రోజులుగా జరుగుతున్న ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు గోపూజ మరియు కుంకుమార్చనలతో ఘనంగా ముగిశాయి. ఇష్ట పరిపాలక, కష్ట నివారణ, కల్కిధర, వేణుగాన ప్రియ, వెంకటరమణ, సీతానాయక, ఇష్ట పరిపాలక, జన శోషక, ధర్మ సంస్థాపక, కస్తూరి తిలక, కాంచనాంబధర, గరుడ వాహన, వానరసేన, రఘుకుల నందన, ప్రత్యక్ష దేవ, పరమదయాకర, వజ్ర కౌశధర, వైజయంతిమాల, వడ్డికాసులవాడ, వీర జనాభా, అతిరామ ప్రియ, హరి సర్వోత్తమ, జనార్దన మూర్తి, జగస్తాక్ష రూప, అభిషేక ప్రియ, ఆప నివారణ, రత్న కిరీట, రామానుజనుత, స్వయం ప్రకాశ, ఆశ్రిత పక్ష, నిత్య సుభద్ర, విజయలోకేశ, ఆనంద రూప, ఆద్యంతరహిత, సుఖపరదాయక, యువరాజ రక్షక, పరమదయాలో, పద్మనాభహరి, తిరుమలవాస, తులసీవనమాల, శేషాద్రి నిలయ, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద్బాంధవ అనాథరక్షక గోవింద గోవింద. బొమ్మక్కల్లోని పట్టా భూమిలో అక్రమంగా పంచాయతీ భవనం నిర్మించి మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాస్కట్ డెవలపర్స్ నిర్వాహకులు రహీం పాషా శుక్రవారం ఆరోపించారు. 2019లో వెంచర్ మొదలు పెట్టినప్పుడు గ్రామ పంచాయతీ పాలకవర్గం అడ్డుకోకపోవడంతో 2 గుంటల భూమి పంచాయతీ భవన నిర్మాణానికి ఇస్తే సర్పంచ్ శ్రీనివాస్ అమ్ముకున్నారని, వేరే భూమిలో పంచాయతీ భవనం నిర్మించడమే కాకుండా తనపై చీటింగ్ కేసు పెట్టారన్నారు. ఇస్తానని చెప్పాను, కానీ నేను వెంచర్ మొత్తం పూర్తయిన తర్వాత ఇస్తానని చెప్పాను. నేను వెంచర్ ఎప్పుడైతే దాన్ని డెవలప్ చేయాలనుకున్నానో వాళ్ళ వార్డు మెంబర్లు, కార్యదర్శులు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వీరు, ఆయనకు అనుసరణగా ఉన్నవారు వచ్చేసి ప్రతిసారి అక్కడ గొడవ పెట్టడం, కనీలు పీకేయడం, ట్రాక్టర్ బ్లేడ్ తీసుకొచ్చి నాశనం చేయడం, ఇదంతా జరిగింది. ఇదంతా అందరూ వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ని తిరుమల శ్రీనివాస్ అనే వ్యక్తి వేముల రవి పేరు మీద 2 గుంటల ల్యాండ్ని రిజిస్ట్రేషన్ చేసుకొని అది వేరే వాళ్ళకి అమ్మేసి మళ్ళీ వేరే ప్రైవేట్ ప్రాపర్టీ పైన 3 అంతస్తుల బిల్డింగ్ కట్టడం జరిగింది. దీనిపై పలుసార్లు నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మండల పంచాయత్ ఆఫీసర్కి, డిపిఓ గారికి, డిఎల్పిఓ గారికి, కలెక్టర్ గారికి మరియు గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది. దీనిపై ఎంక్వైరీ కూడా చేసినారు, కానీ దాని ఎంక్వైరీ ఏమొచ్చిందో మాకు తెలియదు ఇప్పటి వరకు. మేము పలుసార్లు అక్కడికి వాళ్ళతో వెళ్ళి మాట్లాడడం జరిగింది. ఇప్పుడైతుంది, అప్పుడైతుంది, ఎంక్వైరీ చేస్తామన్నట్టు చెప్తుంది. వీళ్ళు చేసిన పెద్ద తప్పు ఏంటంటే రిజిస్ట్రేషన్ లేకుండానే దానిపై 3 అంతస్తుల బిల్డింగ్ పర్మిషన్ లేకుండా కట్టడం జరిగింది. దీన్ని మేము మా ఆర్థిక పరిస్థితి, మానసిక ఒత్తిడి చాలా జరిగింది. దీంట్లో
వారు చేసిన ఈ పనికి మేము శిక్షించాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది మాకు ఇప్పటికి. సో దీనికి మేము ఏమంటున్నామంటే దానికి పూర్తి విచారణ చేసి దానిపైన న్యాయం ఎటువైపు ఉన్నదో వారికి ఆ భూమి ఎవరిదైతే ఉన్నదో వారికి అప్పగించాలని మేము కోరుతున్నాం. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పాము కలకలంతో సిబ్బంది రోగులు భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నం తింటున్న రోగులు పామును చూసి ఆందోళనకు గురై సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది వెంటనే పాములు పట్టే వ్యక్తికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆసుపత్రి సిబ్బందితో కలిసి సుమారు 30 నిమిషాల పాటు శ్రమించి ఎట్టకేలకు రమణ అనే వ్యక్తి పామును పట్టుకున్నాడు. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఏం బాబా అది ఏ నాగమం కాదు అది చూసావా సింగనమలలో మరోసారి తన్నుకున్న తెలుగు తమ్ముళ్ళు. మండల కన్వీనర్ ఎంపికలో ఎమ్మెల్యే బండారు శ్రావణి వర్సెస్ 2 మెన్ కమిటీ వర్గపోరు. తమ వర్గీయులకే పదవులు ఇవ్వాలంటూ ఇరు వర్గాల గొడవ. ఇప్పటికే ఎమ్మెల్యేపై చాలాసార్లు తిరగబడ్డ తెలుగు తమ్ముళ్ళు. ములుగు జిల్లా ములుగు ఎస్సీ కాలనీలోని ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమంలో ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన మంత్రి సీతక్క. తొందరగా కట్టుకోండి, సోమవారం బిల్లు వస్తాయి. మీరు కట్టుకుంటే ఇంకొక అడుగుతున్నారు వాళ్ళే. ఆల్ ద బెస్ట్. తొందరగా కట్టుకోండి, సోమవారం బిల్లు వస్తాయి. మీరు కట్టుకుంటే ఇంకొక అడుగుతున్నారు వాళ్ళే. ఆల్ ద బెస్ట్. తొందరగా కట్టుకోండి, సోమవారం బిల్లు వస్తాయి. మీరు కట్టుకుంటే ఇంకొక అడుగుతున్నారు వాళ్ళే. ఆల్ ద బెస్ట్. తొందరగా కట్టుకోండి, సోమవారం బిల్లు వస్తాయి. మీరు కట్టుకుంటే ఇంకొక అడుగుతున్నారు వాళ్ళే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో చేసిన అభివృద్ధి బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్నప్పటికీ చేయలేదని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వడితెల ప్రణవ్ అన్నారు. సిఎంఆర్ఎఫ్ చెక్కుల గురించి ప్రధానంగా మాట్లాడుకుంటే
హుజురాబాద్ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో దాదాపు ఇప్పటి వరకు 16 నుంచి 1700 కోట్లు మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేయడం జరిగింది. అన్ని నియోజకవర్గాలలో ఆ నాయకులు పార్టీలకు అతీతంగా ఎవరు ఎమ్మెల్యేలు ఉన్నా ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కులు అనేది పంచడం జరుగుతుంటుంది. అది మన కరీంనగర్లో కావచ్చు, వరంగల్లో కావచ్చు, హుజురాబాద్లో కావచ్చు. కానీ మీకు అందరికీ తెలుసు, గత 3-4 రోజుల క్రితం ఏవైతే సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇక్కడున్న ఎమ్మెల్యే పంచిండో ఆ చెక్కుల డేట్లు ల్యాప్స్ అయినాయి. 6 నెలల క్రితం, 7 నెలల క్రితం కూడా మరి మా ప్రజాప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన చెక్లని అతను పంచకుండా, బెనిఫిషరీస్కి పంచకుండా పెట్టుకొని దాన్ని మళ్ళీ రీవాలిడేట్ చేయించి దాన్ని పంచడం జరుగుతుంది. బీసీల రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినాం, మా రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చింది, కులగణ చేసినాం. బీసీలకు 42% రిజర్వేషన్ పాస్ చేసినాం. ఎస్సీ వర్గీకరణ చేసి దానికి ఉపకులాలకు రిజర్వేషన్ వాళ్ళకి పెట్టి అది అసెంబ్లీలో చట్టసభల్లో మేము బిల్లు పాస్ చేసినాం. మేము 15 నెలల్లో చేసిన అభివృద్ధి మీరు 10 ఏళ్లలో చేసిన రాని అడుగుతున్నా. వర్గానికి ఇది నాకు తెలిసి ఈ ఎమ్మెల్యే ఒక పెద్ద శనిలా పట్టుకున్నాడు. బ్లాక్ మార్కింగ్ ఎప్పుడు హుజురాబాద్ నియోజకవర్గంలో మీరు చూసుకుంటే అప్పుడున్న హుజురాబాద్ నియోజకవర్గం కానివ్వండి, పక్కన ఉన్నప్పుడు కమలాపూర్ నియోజకవర్గంలో పెద్ద పెద్ద నాయకులు. దేశంలో ఏ ఎమ్మెల్యే ఇట్లాంటి పని చేయడు. చెక్కులను ఆపుకొని లబ్ధిదారులు ఇబ్బంది పెట్టి వాళ్ళు అప్పో సొప్పో చేసుకొని కష్టపడి ఆ పైసలు కట్టుకుంటే మరి మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సాయంగా ఉంటుందని చెప్పి ఏదో సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇస్తుండ్రో మరి దాన్ని కావాల్చుకొని లబ్ధిదారులకు పంచకుండా ఇక్కడ అతని బద్దలు ఉంచుకొని రాజకీయ లబ్ధి, దీంట్లో కూడా నీచంగా రాజకీయ లబ్ధి పొందుతున్నాడు ఇక్కడ కౌశిక్ రెడ్డి. మరి అదైపోయింది, మరి దాన్ని అందరూ ప్రశ్నించింది, ఇబ్బంది పడుతుండంటే మరి నిన్న ప్రజలను కాల్చి ఇబ్బంది పెట్టడానికే నువ్వు పుట్టినవు ఇక్కడ. వాళ్ళు నీకు ఓటేసిన పాపానికి, నేను గెలిపించిన పాపానికి చెక్కులు వంచవు. ప్రభుత్వం ఇచ్చినది సీఎంఆర్ఎఫ్ చెక్కులు వంచవు, కళ్యాణ లక్ష్మి చెక్కులు వంచవు. ప్రజలను ఇబ్బంది పెడతావు, వ్యాపారస్తులను బెదిరిస్తావు, మహిళలకు గౌరవం ఇయ్యవు. నీ వ్యవహార శైలి ఇట్లా ఉంటే హుజురాబాద్లో ప్రజలు ఇంకా నీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు తల పట్టుకుంటున్నారు. కానీ పెద్దిరెడ్డి గారు కానీ అప్పట్లో ఉన్న కాంగ్రెస్లో ఉన్న ఉడతల రాజేశ్వరరావు గారు కానీ, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు కానివ్వండి, మన రామచంద్ర రెడ్డి గారు కానివ్వండి, ఈటల రాజేందర్ గారు కూడా కానీ కొంచెం కనీసం ఒక ప్రజల పక్షాన కొంచెం హుందాగానే ఉండేటోళ్ళు. సో నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత రానున్న రోజుల్లో ఏవైతే స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయో దాంట్లో కూడా భాగంగా ప్రజలకు కూడా మేము కోరేది ఒకటే, 15 నెలలు మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కానివ్వండి, సంక్షేమ పథకాలు ఏవైతే మీకు అందిన ఏదో రూపంలో ప్రతి ఇంటికి ఒక సంక్షేమ రూపం, ఒక సంక్షేమం మీ ఇంటికి ఏదో విధంగా మీకు అందింది. కాబట్టి మీరందరి రేపు మా నాయకులు మీకు ఇంకేమైనా కష్టాలు ఉన్నా, టెక్నికల్ రీజన్స్ వల్ల ఏదైనా సంక్షేమ పథకాలు రాకపోయినా ఖచ్చితంగా రానున్న వారం రోజుల్లో మా నాయకులు అందరూ మీ ఇంటింటికి వస్తారు. ఏది ఉన్నా మీకు. గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో గోదావరికి వరద నీరు పోటెత్తుతుంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు వరద ప్రవాహం పెరుగుతుండటంతో బ్యారేజ్ 175 గేట్లను ఎత్తి 2,95,000 క్యూసెక్ల వరద జలాలను దిగువకు విడుదల చేస్తున్నారు.
జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 1,75,233 క్యూసెక్ల నీరు జలాశయంలోకి వచ్చి చేరుతుంది. దీంతో జలాశయం నుంచి 1,70,347 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి వరద ఉప్పొంగిన నేపథ్యంలో ములుగు జిల్లా వాజేడు మండలం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని టేకులగూడెం వద్ద 163 జాతీయ రహదారిని మూసివేసినట్లు ములుగు ఎస్పీ శబరీష్ తెలిపారు. పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకులగూడెం వద్ద రేగుమాకు వాగు పొంగి జాతీయ రహదారిపై నుంచి ప్రవహిస్తుందన్నారు. వరద ఉధృతి తగ్గే వరకు స్థానికులు అటువైపు నుంచి ప్రయాణాలు చేయవద్దన్నారు. పోలీసుల సూచనలు పాటించాలని ఆయన కోరారు. नहीं निकलेगा, निकल जाएगा यार, छोटा गाड़ी निकल गया यार, तुम लोग अब रिक्शा ले रहे हो यार, तो छोटा गाड़ी निकल गया यार, बस नहीं निकलेगा। अरे बस वाले आओ ना, क्या टाइम पास कर रहे हो यार, मालूम है ना वो नौटंकी कर रहा है ना, वहाँ पुलिस वाले आएंगे तो लफड़ा हो जाएगा। బెజ్జంకిలోని అంబేద్కర్ కూడలి వద్ద ఎంఆర్పీఎస్ నేతలు పలు డిమాండ్ల సాధనకు చెలో హైదరాబాద్ మహాసభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదని మండల అధ్యక్షుడు వడ్లూరి పరశురాములు విమర్శించారు. ఆగస్టు 13న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మహాసభ సందర్భంగా ఈ నెల 16న సిద్దిపేటలో సన్నాహక సదస్సుకు మందకృష్ణ మాదిగ రానున్నారని తెలిపారు. ఏదైతే ఆగస్టు 13 నాడు వికలాంగుల మహాగర్జన సభను విజయవంతం చేయుటకు ఈ నెల 16న సిద్దిపేటలో వికలాంగులు, ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ అనుబంధ సంఘాల నాయకులతో సన్నాహక సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల పర్యటనలో భాగంగా 16 నాడు సిద్దిపేటకు పద్మశ్రీ మందకృష్ణ గారు వస్తున్న సందర్భంగా బెజ్జంకి మండలంలో అన్ని గ్రామాల నుండి దివ్యాంగులు, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు, ఆసరా పింఛన్దారులు, ఎంఎస్పీ అనుబంధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో సిద్దిపేటకు 16 నాడు బయలుదేరి ఆ యొక్క సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరి మీద తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆగస్టు 13 నాడు దివ్యాంగుల మహాగర్జన సభను లక్షలాది మందితో జరుపుతున్న క్రమంలో మనం అందరం వెళ్లాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. దివ్యాంగులకు మనము సపోర్టుగా ఉంటేనే వారికి రావాల్సినటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టిందో 4,000 పింఛన్ 6,000, 2,000 పింఛన్ 4,000 చేస్తా అని అది చేసిందో దాన్ని అమలు చేయుటకు లక్షలాది మంది తరలి వస్తే తప్ప ప్రభుత్వం దిగిరాదు. తప్పకుండా దివ్యాంగులు, ఆసరా పింఛన్దారులు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ సభకు తరలి రావాలని. తెలంగాణ బీఆర్ఎస్ జనగాం ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డికి చెందిన అనురాగ్ యూనివర్సిటీలో శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. స్లాబ్ కూలీ 4 కూలీలు గాయపడగా 2 పరిస్థితి విషమంగా ఉంది. పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకోగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డ కూలీలను పక్కనే ఉన్న పల్ల రాజేశ్వర్ రెడ్డికి చెందిన నీలిమ ఆసుపత్రికి తరలించారు.
కొడుమూరు టీడీపీ మండల కన్వీనర్ రామకృష్ణారెడ్డి మరియు కొడుమూరు పట్టణ టీడీపీ అధ్యక్షులు గంగాధర్ నాయుడు ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమం కొడుమూరు మండలం పాలకుర్తి గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కొడుమూరు టీడీపీ పట్టణ అధ్యక్షుడు గంగాధర్ నాయుడు మాట్లాడారు. కొడుమూరు మండలంలో టీడీపీ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి మరియు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కొడుమూరు నియోజకవర్గ ఏడీసీసీ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి గారు అలాగే బొగ్గుల దశగిరి గారు ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మండల కన్వీనర్ గారి ఆధ్వర్యంలో పాలకుర్తి పట్టణంలో టీడీపీ సుపరిపాలన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం సంవత్సర పాలన జరిపిన పాలనలో సుపరిపాలనలో డోర్ టు డోర్ మనం ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలన్నీ ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందినాయా లేదా, అందకపోతే ఎందుకు అందలేదు, ఈ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది అని పూర్తి వివరాలు వాళ్ళని అడిగి మై టీడీపీ యాప్ అని ఒక ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక యాప్ని క్రియేట్ చేసి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆ యాప్లో ప్రతి ఒక్కరు బూత్ ఇన్ఛార్జీలు అయితేనేమి, యూనిట్ ఇన్ఛార్జ్ అయితేనేమి, క్లస్టర్ ఇన్ఛార్జీలు అయితేనేమి, టౌన్ కన్వీనర్లు, గ్రామస్థాయి నాయకులు, మండల నాయకులు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఐకమత్యంతో ఈ మన సంక్షేమ కార్యక్రమాన్ని డోర్ టు డోరు వెళ్ళి వాళ్ళకి ఖచ్చితంగా మనం డోర్ టు డోర్ వెళ్ళడమే కాకుండా ఆ యాప్లో వాళ్ళ వివరాలు, ప్రభుత్వ పాలన ఎలా ఉంది, అలాగే వాళ్ళకి పెన్షన్ వస్తుంది లేదా, పెన్షన్ వస్తుంటే అవసరం లేదు, పెన్షన్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా, రేషన్ కార్డు ప్రాబ్లం ఏమైనా, ఉచిత కరెంటు చేనేతలకు ఉచిత కరెంటు ప్రాబ్లం ఏమైనా ఉన్నా, ఇలా ఉచిత గ్యాస్ వచ్చిందా లేదా, ప్రతి కార్యక్రమం గురించి వివరణ అడిగి వారి వివరణ తెలుసుకొని వారి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం యాప్లో ఖచ్చితంగా నమోదు చేయాలి. ఇప్పటికే కొడుమూరు మండలం చాలా చురుకుగా పనిచేయడానికి కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా బూత్ కన్వీనర్లు ముందుకు వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మన మండల కన్వీనర్ గారి ఆధ్వర్యంలో, విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో, బొగ్గుల దశగిరి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రతి ఒక్కరు ప్రజల్లోకి వెళ్ళి ఈ సంక్షేమాలని ప్రజల్లో వెళ్ళి మన ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందని ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళి వారి సమస్యలు, వాళ్ళ మనోభావాలు తెలుసుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కావున మండలంలో ప్రతి నాయకుడు పల్లెల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో బూత్ ఇన్ఛార్జీలు ఎంతో క్రియాశీలకంగా ఈ మై టీడీపీ యాప్లో నమోదు కార్యక్రమం ఖచ్చితంగా చేయాలి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఒక పోటీతత్వంతో తీసుకొని ముందుగా మీరు ఎవరైతే అయిపోగొడతారో వాళ్ళకి ప్రోత్సాహ బహుమతులు కూడా మండల కన్వీనర్ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన కార్యక్రమాన్ని ప్రజల్లో ఎంతవరకు వెళ్తుంది, ఏ విధంగా వెళ్తుందని ఖచ్చితంగా ముఖ్యంగా మనం ప్రజల్ని పట్టించుకోకపోతే మన పార్టీ యొక్క అధిష్టానం కూడా ఆ కార్యక్రమాన్ని ముందుకు ఎంతో విజయవంతంగా చేశారని డాష్ బోర్డు దగ్గరికి వెళ్ళి ఏ ప్రజా సమస్యలు అయితే మనం ఎంటర్ అవుతామో అవన్నీ డాష్ బోర్డు దగ్గరికి వెళ్తాయి. డాష్ బోర్డు నుంచి మళ్ళీ సంబంధిత మండలాధికారులకు ఫలానా వ్యక్తికి ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం గురించి క్లీన్గా వివరించే అవకాశం మన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో ప్రజల వద్దకే పాలనను నేరుగా వాళ్ళని వాట్సాప్ గవర్నెన్స్ కూడా ఇచ్చారు నారా లోకేష్ గారు. వాట్సాప్ గవర్నెన్స్లో కూడా వారి సమస్యలు ఏమన్నా దాంట్లో తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏమంటే ఈ కార్యక్రమాన్ని డోర్ టు డోర్ క్యాంపెయిన్ని ఖచ్చితంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ విజయవంతం చేయాలని కార్యకర్తలకు, నాయకులకు, ముఖ్యంగా ముఖ్యంగా బూత్ ఇన్ఛార్జీలకు, క్లస్టర్ ఇన్ఛార్జీలకు ప్రతి ఒక్కరికి పేరున తెలియజేయడం జరిగింది. కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఈరోజు పాలకుర్తి గ్రామంలో ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్కి మండల కన్వీనర్ గారు, అలాగే టీడీపీ నాయకులు వెంకటేశ్వర్లు గారు మరియు ఇతర పెద్దలందరూ బూత్ కన్వీనర్లు జరగడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా మై టీడీపీ యాప్లో నమోదు చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.